హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. నేను ఫాలో చేస్తున్న వాళ్ళకి కానీ నన్ను ఫాలో చేసే వాళ్ళకి కానీ అందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. నేనైతే ఈరోజు మా ఆజీ, మా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు మేమైతే ఈద్గా మసీద్కి వచ్చేసినాం. ఈరోజు మామూలుగా కొత్త ఇది కాదు పోతాను నేను, టైం లేదని ఇంటికి వచ్చేసినాం. మా ఇర్ఫాను ఆ పక్కన కోవిడ్ చేయడం అనుకునేది కాదు, మా సైజ్ అవ్వాలి. నమాజ్ టైం అయిపోయింది అని చెప్పి అందరూ నిలబడేసినారు. నమాజ్ చేసుకోవాలి కాబట్టి సెల్ ఆఫ్ చేసేయాలి కాబట్టి ఆఫ్ చేసిన. నమాజ్ అయిపోయిన తర్వాత నేను బయట వచ్చేసిన. దువా కూడా చేసుకోవాలి వచ్చేసిన. బయట వచ్చేసి ఇంకా కబ్రస్థాన్ దగ్గరికి పోవాల అందరూ అనేసి మా పిల్లల్ని తుడుకొని వచ్చేసి కబ్రస్థాన్ దగ్గరికి వచ్చిన. ఆడు చూస్తే 2 రోజులు బట్టి తోలేసారు కబ్రస్థాన్ మీద. ఇంకా ఆడ మట్టిలో నిలబడుకునేది అని చెప్పేసి వచ్చేసిన మా అమ్మగోరికి కనపడకంటే. మళ్ళా వచ్చిన రెండోసారి వచ్చేస్తే మా సైజ్ వాళ్ళు వాళ్ళ ఆయన ఇద్దరు వాళ్ళ అమ్మ కబరాసన్ కూడా దువా చేసుకొని బూందీ పంచుతూ ఉన్నారు. మళ్ళీ మా నాయన ఓడే నిలబడుకొని కబరాసన్ వెళ్తున్నాడు. ముందరుంటే ఆ తర్వాత నేను కూడా పోయి దువా చేసుకున్న తర్వాత ఆలోచించిన. మా ఇల్లు చాలా దూరం ఏం లేదు, మా ఇంటికి వెనకాల 50 అడుగుల దూరంలో ఉంటుంది అంతే, ఎక్కువ దూరంలే. ఊళ్ళో ఉండి కబరాస్థానం మీద ఊరు మట్టేసినారు, ఏమేసారు అని నేను ఎప్పుడు చూసిందిలే, పోయిందిలే, చెట్లు మొలిచినాయి లేదా పీకిందిలే ఏమే. అప్పుడు కబరాస్థానం కనపడకన్నా ఉంటే కొంచెం బాధ అయింది నాకు. ఏందబ్బా 2 రోజులు మట్టేసారు అని చెప్పేసి. నేను ఉండూరులో ఉండే కబరాస్థానం చూడలేను, అంటే కొన్ని లోతుగా దిగిపడిపోతాయి, కొన్ని చెట్లు మొలిచింటాయి. నేను ఊర్లో ఉండే చూడలా. కానీ మా బావది వేరే ఊర్లో ఉన్నాయి. నేను పోయి 10 సంవత్సరాలు అయింది వాటికి. వాది పూడిపోయిందో మునిగిపోయిందో కూడా నాకు తెలియదు. ఆడికి ఎప్పుడోసారి పోవాలని అనుకుంటాను.